అది Yes, sir. ప్రైజ్ లిస్ట్, పర్చేస్ ఆర్డర్, Yes, సేల్స్ ఆర్డర్ yes, చేశారా? yes, sir. ఓకే, వెరీ Yes, sir. గుడ్, వెరీ గుడ్. సో టుడే మనం టీడీఎస్ గురించి డిస్కషన్ చేద్దాం. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటారు. ఓకే, Yes, sir. సో ఇది ఏ బేస్ మీద గవర్నమెంట్ కట్ చేసుకుంటుంది, ఎలాంటి సెక్షన్స్ మీద ఇది కట్ చేస్తారు, ఎంత అమౌంట్ ఉంటే కట్ చేస్తారు, ఓకే, Okay. ఆ సెక్షన్స్ ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. Okay. సో ఇక్కడ మనం ప్రాబ్లం చూస్తే మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ కింద టీడీఎస్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ వస్తుంది. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డిపార్ట్మెంట్ 1961 ప్రకారంగా సో వీరు ఎవరి దగ్గర నుంచి ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తారు అంటే ఎంప్లాయీస్ శాలరీస్, ఒక టీసీఎస్ కంపెనీస్లో ఏమైనా ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ శాలరీ ₹1,00,000 అయితే దాంట్లో 95,000 వాళ్ళకు జీతం ఇస్తారు. రిమైనింగ్ 5,000 ఆ కంపెనీని ఆ పర్సన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తుంది. సో ఎంప్లాయీ శాలరీస్ మీద, ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి హైదరాబాద్, బెంగళూరులో, దాంట్లో ఒక్కొక్కరు 30,000 40,000 ఇచ్చి రెంట్కు ఉంటారు. ఓకే, 50,000 రెంట్ అనుకో, 45,000 ఓనర్కి ఇస్తారు, రిమైనింగ్ 5,000 టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తారు. సో తర్వాత కమిషన్స్ మీద, ప్రొఫెషనల్ ఫీజెస్ మీద, ఇంట్రెస్ట్ మీద, ఓకే, హార్స్ రేసెస్ మీద, లాటరీస్ మీద, వీటన్నిటి మీద కూడా టీడీఎస్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఎవరు ఎంత సంపాదిస్తున్నారు దాన్ని బట్టి లీగల్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయడం టీడీఎస్. సో అది మళ్ళీ కూడా రిటర్న్ తెచ్చుకోవచ్చు. ఎవరైతే శాలరీస్ మీద టీడీఎస్ కట్ చేస్తుందో కంపెనీ, సో మళ్ళీ ఆ కంపెనీ దగ్గర నుంచే ఫామ్ 16 తీసుకోవచ్చు. తీసుకొని వెళ్ళి ఆడిటర్కి సబ్మిట్ చేస్తే ఆ కట్ చేసిన అమౌంట్ కూడా మళ్ళీ మనకి వితిన్ 1 month లోపల మన అకౌంట్లో పడిపోతుంది. సో బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్ మీద గవర్నమెంట్ కట్ చేసుకోవడం జరుగుతుంది, లీగల్గా నువ్వు చేస్తున్నావు అనేసి. ఓకే, సో డన్ అది. సో ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అని చూద్దాం. ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి, ఇవే కాదు ఇంకా చాలా సెక్షన్స్ ఉంటాయి. సో ఏ బేస్ మీద ఎంత కట్ అవుతుంది, 192 సెక్షన్ ప్రకారంగా శాలరీస్ నేచర్ ఆఫ్ పేమెంట్ 40,000 లిమిట్ అనుకోండి. అంటే నెలకు 40,000 అంటే దగ్గర దగ్గర 5 లక్షల దాకా వస్తుంది సంవత్సరానికంటే. అది బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ ప్రకారంగా కట్ చేసుకుంటారు. తర్వాత 192A ఈపీఎఫ్ మీద 50,000 అమౌంట్ లిమిట్ దాటిందంటే 10% కడతారు. 194H కమిషన్ లాటరీస్ 15,000 పైన వచ్చినట్లయితే 5% టీడీఎస్ కట్ చేసుకుంటారు. 194B విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ 10,000 పైన వచ్చినట్లయితే మనకి 30% కట్ చేసుకుంటారు. 194BB విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్ 10,000 పైన సంపాదిస్తే 30,000 ట్యాక్స్ కట్ చేస్తారు టీడీఎస్. 194I రెంట్ ఆన్ ప్లాంట్ మెషినరీ ఎక్విప్మెంట్ 2,40,000 అబోవ్ ఉన్నట్లయితే 10% కట్ చేస్తారు. దీంట్లో ఏంటంటే పాన్ నెంబర్ ఉంటే కరెక్ట్ పర్సెంటేజ్ కట్ అవుతుంది, పాన్ నెంబర్ లేకపోతే 20% కట్ చేసుకుంటారు. సో మనకు లాక్డౌన్లో 25% ఎగ్జామ్షన్ ఇచ్చారు, 75% కట్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా లాక్డౌన్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ 100% కట్ చేసుకుంటారు. ఓకే, ఇవే కాదు సెక్షన్స్ ఇంకా చాలా ఉంటాయి నెట్లో చూసుకుంటే మీరు టీడీఎస్ ప్రకారంగా. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, టాలీ వరకు ఎలా ఎంటర్ చేసుకుంటారు టీడీఎస్ని అనేది డిస్కషన్ చేద్దాం. కంట్రోల్ సి. టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్పాను 7 ఇన్వాయిస్ సెట్టింగ్ సంబంధించి చెప్పానా అన్ని? టెక్నికల్ ఒక 3 చెప్పారు సార్, అంతే 3. ఓకే ఓకే, ఒకటి పాస్వర్డ్ ఎలా చేయాలి, కంట్రోల్ వి పేస్ట్, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ సేవ్, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. సో బిల్ వైజ్ కూడా ఎనేబుల్, బిల్ వైజ్ ఎంట్రీ కూడా వేసి పెట్టండి. ఇన్వెంటరీ కాదు కాబట్టి అవసరం లేదు, నో పెట్టేయచ్చు. జిఎస్టీ దీనికి ఏమీ లేదు, నో పెట్టేయండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ టీడీఎస్ చూడండి, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, ఇది ఎస్ చేయాలి. ఎస్ వేస్తే ట్యాన్ నెంబర్ ఒకటి ఉంటుంది, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని అనొచ్చు, ఇలా ఉంటాయి. అది నువ్వు కంపెనీలో పని చేస్తున్నావా లేదంటే ఇండివిజువల్గా పెట్టుకున్నావా? ఇండివిజువల్ పెట్టుకోవచ్చు. చేయండి. తర్వాత క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ ఎప్పుడైతే నువ్వు F11లో టీడీఎస్ అనే ఆప్షన్ వేసి పెడతావో అది ఇడికి వస్తుంది, టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్. ఇక్కడికి వెళ్ళి క్రియేషన్ చేసుకోవాలి. ఏమున్నాయి ఇక్కడ మనకి చూసుకుంటే చూడండి, ఇక్కడ శాలరీస్ పెయిడ్ టు ప్రియా ట్రేడర్స్ 40,000 శాలరీ ప్రియాకి అంటే సో మనకి సంవత్సరానికి సమ్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, 3 లక్షలు 4 లక్షల పైన జరుగుతుంది. ఓకే, ఇది అకౌంట్ ఎలా ఉంటుంది, శాలరీ అకౌంట్ టు ప్రియా అకౌంట్.
తర్వాత రెంట్ పెయిడ్ టు కృష్ణా ట్రేడర్స్, అతనికి 50,000 సంవత్సరానికంటే 5 లక్షల పైన దాటుతుంది. సో రెంట్ అకౌంటెడ్ టు కృష్ణా ట్రేడర్స్. తర్వాత కమిషన్ పెయిడ్ టు లోకేష్ ట్రేడర్స్ 30,000, కమిషన్ అకౌంటెడ్ టు లోకేష్ ట్రేడర్స్. ఈ ట్రాన్సాక్షన్స్ని ఎలా చేసుకోవాలి? ఫస్ట్ మనము శాలరీస్, రెంట్, కమిషన్ ఈ సెక్షన్స్ ప్రకారంగా క్రియేషన్ చేసుకోవాలి, నేచర్ ఆఫ్ పేమెంట్స్. తర్వాత లెడ్జెస్ కూడా చేసుకోవాలి. ఫస్ట్ శాలరీస్ ఇస్తున్నాను. సెక్షన్ ఏముంది? శాలరీకి 192 ఉంది. ఇక్కడ పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ రియల్ టైం వర్క్ చేసే కంపెనీలో వాళ్ళు ఇస్తారు. పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సంటేజ్ ఏమి ఇవ్వలేదు, బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ అన్నాడు. నేను ఒక 10% ఇస్తున్నాను. సో రేట్ ఆఫ్ ఇండివిజువల్ విత్ పాన్ అంటే 10%, వితౌట్ పాన్ లేకుంటే 20% కట్ అవుతుంది. సేవ్. నెక్స్ట్ రెంట్ సెక్షన్ 194I. ఎంత ఇచ్చాడు? 10%. నెక్స్ట్ కమిషన్ వచ్చేసి 5%. సెక్షన్ 194H. ఉంది. మనం విత్ పాన్ నెంబర్తో ఇవ్వలేదు కాబట్టి అది 20% కట్ అవుతుంది. అన్నిటి మీద 20 తీసుకుంటుంది. ఓకే, రెండు మీద 20నే, శాలరీస్ మీద 20నే, దీని మీద కూడా 20నే తీసుకుంటుంది, ఎందుకంటే మనం పాన్ నెంబర్ ఇవ్వలేదు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లెడ్జెస్లోకి వెళ్ళాలి. సేమ్ వాటినే క్రియేషన్ చేసుకోవాలి. శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూసావా? ఈజ్ టీడీఎస్ అప్లికబుల్. నువ్వు ఆడ క్రియేట్ చేసి ఉంటావు కదా, ఆ వీడికి వస్తాయి. అప్లికబుల్ తీసుకో. నేచర్ ఆఫ్ పేమెంట్ శాలరీస్కి శాలరీసే వస్తుంది. సేవ్. నెక్స్ట్ రెంట్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే, అప్లికబుల్. రెంట్కు రెంటే తీసుకోవాలి. నెక్స్ట్ కమిషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అప్లికబుల్. కమిషన్కి కమిషనే వస్తుంది. తర్వాత టీడీఎస్ అండ్ ట్యాక్స్ అని ఒకటి చేయాలి. జిఎల్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇది అదర్స్ తీసుకోవాలి. సో లేదంటే టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్సెస్ టీడీఎస్ తీసుకో. నేచర్ ఆఫ్ పేమెంట్ ఎనీ తీసుకో, అన్నిటి మీద ట్యాక్స్ పడాలి. తర్వాత నేమ్స్ ఏమున్నాయి? ప్రియా ట్రేడర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో సండ్రీ క్రెడిటార్స్. మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ ఉంటుంది. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ అంటే ఎస్. ఇక్కడ బేస్ అడుగుతుంది, డిడక్టెడ్ టైప్ ఏ బేస్ మీద కట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఇండియన్సా, లేదంటే అదర్ కంట్రీ పర్సన్సా, నాన్ రెసిడెంటా, రెసిడెంటా, కోఆపరేటివ్ సొసైటీనా, రెసిడెంటా, ఇంట్లో గవర్నమెంట్ సంబంధించిన వల్ల, లేదంటే ఇండివిజువల్గా ఓన్గా పెట్టుకున్న బిజినెసా. సో ఇక్కడ నేను రెసిడెంట్ ఇండివిజువల్ పెడుతున్నాను. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వచ్చర్ అంటే ఇది నో పెట్టండి, అవసరం లేదు. పాన్ నెంబర్ ఇస్తే నువ్వు పర్సంటేజ్ ఎంత ఇచ్చింటావో అంతే కట్ చేసుకుంటుంది. పాన్ నెంబర్ లేదంటే 20% కట్ చేసుకుంటుంది. కంట్రోల్ వి. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనం లెడ్జెస్ని క్రియేషన్ చేయాలి. టోటల్గా 7. సో ఎప్పటికైనా టీడీఎస్ అనేది నెల 5వ తేదీ లోపల కట్ అవుతుంది. ఇప్పుడు మన జీతాలు కూడా సో ఒక నెల అయిపోయిన తర్వాత 5వ తేదీ లోపల ఇస్తారు. సో ఆ లోపు ఏం చేసుకుంటారంటే ఓచర్స్లో F7లో ఎంటర్ చేసి పెట్టుకుంటారు. సో F7 అనేది ఏంటి? మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా, లేదంటే ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా జస్ట్ ఫస్ట్ F7లో పాస్ చేసి పెట్టుకుంటారు, ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎంతెంత ట్యాక్స్ కట్టాలనేసి. ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ శాలరీస్. ఇక్కడ నేను వచ్చేసి మే మంత్ తీసుకుంటాను. ఓకే, ఎందుకంటే మనకి 30 రోజులకి ఇక్కడ యాక్సెప్ట్ చేయదు, 31st మార్చ్ ఉండాలి. 5th మంత్ తీసుకుంటున్నా. ఫస్ట్ శాలరీస్
40,000 ట్రేడర్స్. సో ప్రియాకు మన బిజినెస్ ఎంత ఇవ్వాలి? 40,000 ఇవ్వాలి. న్యూ రెఫరెన్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ రెంట్ ఎంత? 50,000. ఇది వచ్చేసి క్రిస్ ట్రేడర్స్. ఇది కూడా మేమంతా తీసుకుంటున్నాం. న్యూ రెఫరెన్స్. నెక్స్ట్ కమిషన్ 30,000. న్యూ రెఫరెన్స్. ఇలా ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఫస్ట్ F7లో ఎంటర్ చేసి పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మీద టీడీఎస్ కట్ చేయాలి. ఎవరి మీద ఎంత టీడీఎస్, ఎంత పర్సంటేజ్ ప్రకారంగా. సో అప్పుడు మనం రైట్ సైడ్లో ఆటో ఫిల్ ఉంటుంది. ఆటో ఫిల్లోకి వెళ్ళి టీడీఎస్ డిడక్షన్ చేయాలి. సో ఫస్ట్ ప్రియా ట్రేడర్స్ మీద టీడీఎస్ ఎంత కట్టేయండి శాలరీ మీద చూసుకుంటే, యాక్చువల్గా ప్రియాకు 40,000 శాలరీ. దాంట్లో ఎంత కట్టయింది? 20% ఇన్కమ్ ట్యాక్స్, అంటే 8,000 టీడీఎస్ కట్టయింది. బట్ మనం ఇచ్చింది 10%, కానీ 20 తీసుకుంది. ఎందుకు? మనము పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి. అంటే ప్రియాకు 32,000 శాలరీ ఇవ్వాలి. రిమైనింగ్ 8,000 ఆమె పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కంపెనీ కడుతుంది. అంటే ఆమె ఏ కంపెనీలో పనిచేస్తుందో అది కడుతుంది. ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్. నెక్స్ట్ మళ్ళీ ఆటోఫిల్. ఎవరు? క్రిస్ ట్రేడర్స్ రెంట్ మీద. సో యాక్చువల్గా రెంట్ ఎంత? 50,000. సో 50,000 ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? సో ఇక్కడ క్రిస్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఇవ్వాలి మనకి. బట్ 40,000 ఇస్తారు. రిమైనింగ్ 10,000 మన కంపెనీ మన పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కడతారు. ఇక్కడ కూడా 20% కట్టించుకోండి, అంటే 10,000 కట్టింది. అగైనెస్ట్ రెఫరెన్స్. నెక్స్ట్ మళ్ళీ ఆటోఫిల్. లోకేష్ ట్రేడర్స్ కమిషన్. సో ఇక్కడ కూడా 30,000 అయితే 24,000 లోకేష్ ట్రేడర్స్కి కమిషన్ అనమాట. రిమైనింగ్ 6,000 టీడీఎస్ కట్ అవుతుంది. ఇది కూడా 60,000 పే చేయాలి. 6,000. ఓకే, ఇప్పుడు టోటల్గా గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలి, రిమైనింగ్ వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేయాలో చెక్ చేద్దాం. ఎస్కేప్ ఇవ్వండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్. ఇక్కడ చూడండి. సో కమిషన్కి ఇచ్చి 6,000 టీడీఎస్ కట్టాలి, రెంట్కు 10,000 కట్టాలి, శాలరీస్కి 8,000 కట్టాలి. టోటల్గా 24,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మూడింటి మీద పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఇవి కట్టవంగా ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఎంత అవుట్ స్టాండింగ్ ఇవ్వాలి అది చెక్ చేద్దాం. ఎస్కేప్. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, టేబుల్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ చూస్తే 50,000కు 10,000 టీడీఎస్. ఓకే, సో తర్వాత 30,000కు 6,000 టీడీఎస్, 40,000కు 8,000 టీడీఎస్. ఓకే, సో ఇదనమాట రిమైనింగ్ వాళ్ళకు. సో క్రిస్కి ఏమో 40,000 పే చేయాలి, లోకేష్కి ఏమో 24 పే చేయాలి, ప్రియాకు 32,000 పే చేయాలి. టోటల్గా 96,000 పే చేయాలి అవుట్ స్టాండింగ్. ఓకే, సో ఫస్ట్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేద్దాం. టోటల్గా బ్యాక్ వచ్చేయండి. ఎస్కేప్. తర్వాత ఓచెస్లోకి రండి. తర్వాత పేమెంట్లోకి వెళ్ళండి. పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆటోఫిల్ వెళ్ళండి. ఆటోఫిల్ స్టేట్ పేమెంట్ టీడీఎస్. ఇక్కడ 15 తీసుకుంటాను. 31st 3 15. ఆల్ ఐటమ్స్ క్యాష్. ముగ్గురిది అట్ ఏ టైం పే చేస్తున్నాను. 24,000 ట్యాక్స్. 24,000 టీడీఎస్ ముగ్గురి మీద. ఒకటి 6,000, ఒకటి 10,000, ఒకటి 8,000 పే చేశాను. ఓకే, ఇప్పుడు పే చేశాను కదా, ఈ అమౌంట్ పెండింగ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మోర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్ ఉందా ఇక్కడ 24,000. సో గవర్నమెంట్కు పే చేసినట్టుగా చూపించేసాం. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైతే అమౌంట్ పెండింగ్ ఉన్నామో వాళ్ళకి పే చేయాలి. సో కొంచెం 1-2 సార్లు చూడాలి వీడియో, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు పేమెంట్ చేద్దాం. ఫస్ట్ ఎవరికి పే చేయాలి? ఇంకా ప్రియాకి ఎంత ఇవ్వాలి? 32,000 ఇవ్వాలి. అగైనెస్ట్ రెఫరెన్స్ 0 అయిపోయింది. ఇంకా క్యాష్. నెక్స్ట్ ఎవరికి పే చేయాలి? క్రిస్కి యాక్చువల్గా 50,000 అయితే 40,000 ఇస్తున్నాం, అంటే 10,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేసాం.
క్యాష్. నెక్స్ట్ లోకేష్కి 30,000 అయితే 24,000 పే చేస్తాం. ఇలా ఇప్పుడు వెళ్ళి చూద్దాం పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయో అన్ని క్లియర్ అయిపోయినాయో చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, ఇక్కడ కాదు స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్ ఉన్నాయి ఇక్కడ క్లియర్. సో ఈ విధంగా మనం టీడీఎస్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, మనం టాలీలో ఎంతవరకు మనం ఎంట్రీస్ పాస్ చేయగలగొచ్చు అని చెప్తాం. ఇంకా రిమైనింగ్ ఏదైనా వర్కులు ఉంటే వాళ్ళు ఆడిటర్లు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, టోటల్గా ఇది టీడీఎస్ అని చెప్పాను. టీసీఎస్ మీరు చేయాలి, నేను లింక్ ఇస్తాను. సో టీసీఎస్ అంటే ఏంటి, మనకి ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటాం. సో ఇది కూడా ఇది ఏ దాని మీద కట్ చేసుకుంటారంటే టింబర్, టెండు లీవ్స్, స్క్రాప్, కోల్, టోల్ ప్లాజా వాటి మీద కట్ చేస్తారు. ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే కట్ చేసుకుంటుంది. ఎవరి దగ్గర నుంచి కట్ చేసుకుంటుంది, కస్టమర్స్ నుంచి. టీడీఎస్ అనేది మనకు సప్లయర్స్ అంటే మనకు ఎవరైతే సండ్రీ క్రియేటర్స్ ఉంటారో సో వాళ్ళు కడతారు గవర్నమెంట్కి. కానీ టీసీఎస్ అనేది ఏంటి, మనం కడతాం. టీడీఎస్ అయితే సో మనకు ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కడతారు. టీసీఎస్ అయితే మనం కడతాం కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1961 యాక్ట్ ప్రకారంగానే కట్ చేసుకుంటారు. సెక్షన్స్ వచ్చేసి 206C సెక్షన్ ప్రకారంగా వీళ్ళు గూడ్స్ మీద టీసీఎస్ అనేది కట్ చేస్తారు. సో తర్వాత 1/10/2020లో సో 106C 1H అనే ఒక రూల్ తీసుకొచ్చారు. అంటే ఏంటి, ఆ డేట్ లోపల పైన 5 crores బిజినెస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా టీసీఎస్కి అప్లికబుల్ అవుతారు అనేసి. అంటే ఏంటి, 50 లక్షల పైన బిజినెస్ చేస్తే అంటే మన బిజినెస్ 50 లక్షల పైన ఒక కస్టమర్కి సేల్ చేస్తే 50 లక్షల వరకు ఎగ్జామ్షన్, ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 50 లక్షల పైన నువ్వు ఎంత చేసినా అంటే 55 లక్షలు 60 లక్షలు చేసావు అనుకో 50 లక్షల వరకు ట్యాక్స్ పడదు. ఆ 10 లక్షల మీద టీసీఎస్ కట్ చేస్తారు. ఓకే, ఆ విధంగా యాక్ట్ తీసుకొచ్చారు. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని తర్వాత ఎంట్రీస్ అనేది పాస్ చేస్తాం. ఓకే, ఇది కొంచెం రేర్ అనమాట. ఈ గూడ్స్ చూస్తే ఏ బేస్ మీద కట్ చేసుకుంటారో టింబర్ వుడ్ అండర్ ఏ ఫారెస్ట్ లీజ్డ్ 2.5%, స్క్రాప్ అయితే 1%, సో తర్వాత కోల్ అండ్ ఐరన్ అయితే 1%, టెండు లీవ్స్ 5%, లిక్కర్ ఆల్కహాల్ కన్జంప్షన్ హ్యూమన్స్ అయితే 1%, సో తర్వాత పార్కింగ్ లాట్, టోల్ ప్లాజా, మైనింగ్ అండ్ క్వైరింగ్ వాటి మీద అయితే 2% బేస్ మీద టీసీఎస్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్. ఇది సెకండ్ మెటీరియల్. ఇది సెకండ్ మెటీరియల్ 7 అది క్లియర్ అనమాట. ఓకే, సో ఇది